ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోः శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాం చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంతనాథ కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుదే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. వంశీ ఆ ఛార్జరి రైట్. సో ఇక్కడ మనకి ఈ ఫిఫ్త్ శ్లోకం డిస్కస్ చేసే ముందు మనకి ఫోర్త్ శ్లోకంలో ఏం చెప్పారో చూద్దాం. ఫోర్త్ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, భగవానుని కఠిన నియమములను జీవులపై వాటి ప్రభావమును ఉదహరించుచు శ్రీకృష్ణ భగవానుడు మునులు నిశ్చేష్టులైన ప్రభావితులను అయిన వారిని ఓదార్చ యత్నించిరి. సో ఇక్కడ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే 4వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు అంటే, ఇక్కడ మునులందరినీ పిలిచాడు. తర్వాత నిశ్చేష్టులను ప్రభావితులను అయిన వారిని ఓదార్చ యత్నించిరి. ఎవరు? కృష్ణ భగవానుడు ఓదార్చుతున్నాడు. ఇప్పుడు జనరల్గా మనం సాధారణంగా చూస్తే మన కుటుంబంలో సపోజ్ ఎవరైనా చనిపోయారో అనుకుందాం. చనిపోతే ఏం చేస్తాం? మనం ఏడుస్తాం, అవునా? అందరూ ఏడుస్తారు. సో ఆ ఏడ్చినప్పుడు మనకి ఏం కావాలి? ఓదార్పు కావాలి, అవునా? మనకి ఏడ్చినప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఓదార్పు కావాలి. సో ఈ ఓదార్పు అనేది ఎట్లా ఉంటుందంటే, పక్కన వాళ్ళు వచ్చి చెప్తా ఉంటారు ఏమని, ఇది న్యాచురలే, సహజంగా జరుగుతూనే ఉంటుంది, కామనే కదా, సో అని చెప్పి ఓదారుస్తారు. ఓదార్చినప్పుడు అట్లా ఉంటుంది, మళ్ళీ ఏడుస్తారు. సో అలా ఇప్పుడు ఇక్కడ భగవంతుడు ఓదారుస్తున్నాడు. ఎవరిని? పాండవుల్ని. తర్వాత అక్కడ ఇంకా ఎవరెవరైతే ఇప్పుడు చాలామంది చనిపోయినారు కదా, చనిపోయిన వాళ్ళ కోసం ఎవరెవరైతే ఏడుస్తున్నారో వాళ్ళందరినీ ఓదార్చడానికి కృష్ణుడు ఎంటర్ అయ్యాడు. ఇది ఎలా ఎంటర్ అయ్యాడు అంటే, భగవంతుడు ఎందుకు ఎంటర్ అయ్యాడు అంటే, మనం ఒకసారి చూస్తే ముందు చాప్టర్ ఏంటి? ద్రోణసుతిని దండనం, అవునా? అంటే అశ్వత్థామని దండించారు. ఎలా దండించారు? కురుక్షేత్రం యుద్ధం అయిపోయిన తర్వాత ఏం చేశాడు ఈ అశ్వత్థామ? ఉప పాండవులందరినీ చంపేశాడు, అవునా? యుద్ధం అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ వంశం ఉండకూడదని చెప్పి ఏం చేశాడు? చంపేశాడు. తర్వాత అది గమనించినటువంటి కృష్ణుడు, అర్జునుడు ఏం చేశారు? అశ్వత్థామని వెంబడించి తర్వాత పశువుని ఎలా అయితే కట్టేసి తీసుకొస్తారో అలా కట్టేసి అశ్వత్థామని తీసుకొస్తారనమాట. తీసుకొచ్చిన తర్వాత అప్పుడు జనరల్గా మనం అబ్జర్వ్ చేస్తే అలా కట్టి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ ద్రౌపది దగ్గరికి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత ద్రౌపది ఏం చేస్తుంది? దయతో క్షమించేయమని చెప్పి వదిలిపెట్టేయమని చెప్పి చెప్తుంది. అప్పుడు ఇంకా సరే, చాలా వాగ్వాదం జరిగి తర్వాత మళ్ళీ
ఆ భగవంతుడు చంపేయమని చెప్తాడు. తర్వాత భీముడు అందరూ కూడా చంపేయమని చెప్తే అర్జునుడికి ఏం చేయాలని అర్థం కాదు. భగవంతుడేమో చంపమని చెప్తున్నాడు, వీళ్ళేమో మళ్ళా భగవంతుడే చెప్పాడు బ్రాహ్మణుని చంపకూడదని. ఇట్లా అన్నీ కాంట్రవర్సీ వచ్చిన తర్వాత మళ్ళీ అర్జునుడికి భగవంతుడు ఏం చేస్తాడంటే హృదయంలో పరమాత్మ రూపంలో ఉంటాడు కదా, బయట ఉంటాడు, లోపల ఉంటాడు. అదే కదా భగవంతుడు అంటేనే, అది భగవంతుడి యొక్క శక్తి అది. సో లోపల ఉంటాడు. లోపల అర్జునుని హృదయంలో పరమాత్మ ఏం చేస్తాడంటే ఎంపవర్ చేస్తాడు అర్జునుని. ఎలా ఎంపవర్ చేస్తాడు? అయ్యా చంపొద్దు అని నేనే చెప్పాను, చంపమని నేనే చెప్పాను, ఇప్పుడు నువ్వేం చేయాలి అని చెప్పి ఆ సందర్భంలో కృష్ణుడు ఇంటెలిజెన్స్ని ఇస్తాడు. ఏంటది? బ్రాహ్మణుణ్ణి చంపకుండా చంపినంత పని చేయమని ఎంపవర్ చేస్తాడు. అప్పుడు ఏం చేస్తాడంటే ఈ శిరోమండనం మొత్తం చేసేస్తాడనమాట. శిరోమండనం ఎప్పుడైతే పూర్తిగా బ్రాహ్మణుడికి శిఖ లేకుండా ఉండకూడదు. శిఖ కనుక తీసేశాడంటే ఆ బ్రాహ్మణుడు చనిపోయిందంత సమానం. అందుకని ఏం చేస్తాడంటే ఆ శిఖని తీసేస్తాడు. తీసేసి గుండు కొట్టేసి వదిలిపెట్టేస్తారనమాట. అంటే ఇంకా చంపేసిన దాంతో సమానమైనట్టుగా చేస్తారనమాట. సో 2 కార్యాలు నెరవేరుతాయి అన్నమాట. చంపినాడు, అట్ ద సేమ్ టైం చంపలేదు. సో ఇట్లా అలాగా మన జీవితంలో అయినా కూడా ఏదైనా ఒక విషయాన్ని మనం ఒక పని చేయాల్సి వచ్చినప్పుడు మనకు సందిగ్ధం అనేది ఏర్పడుతుంది. ఏమి చేయాలనో తెలియదు, ఏం చేయకూడదో తెలియదు. నిజంగా ఇది చేస్తే ఏమవుతుందో, ఇది చేస్తే ఏమవుతుందో. ఇప్పుడు చూడండి, ఒక ఉదాహరణ తీసుకుందాం. ఎవరికైనా ఏదైనా ఒక పెళ్లి సంబంధం చూడాలి, ఒక అమ్మాయికి ఏదైనా పెళ్లి సంబంధం చూడాలి. అప్పటికే ఒకరు అబ్బాయో అమ్మాయి ఎవరెవరు, సో అప్పటికే ఒక 3-4 సంబంధాలు వచ్చి వెళ్ళిపోయినాయి, డెసిషన్ తీసుకోలేకున్నారు. తర్వాత ఫైనల్గా ఒక సంబంధం వచ్చింది. కొంతమంది మంచి సంబంధం ఇది అని చెప్పి ఏదో చెప్పారు. సరే కమిట్ అవుదామంటే ఇంకొకరు ఎవరో చెప్పి వీళ్ళు మంచి వాళ్ళు కాదని చెప్పారు. అది మైండ్లో తగులుతూ ఉంటుంది. సో అప్పుడు నిర్ణయం తీసుకోలేకుంటాను. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు భగవంతుణ్ణి ఆశ్రయించి, అయ్యా నేను ఇప్పటికే ఇన్ని సంబంధాలు వచ్చి ఇట్లా అయిపోయింది, ఇది ఫైనల్గా ఏదో ఒకటి వచ్చింది, మీ 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 ముందు పెడుతున్నాను, మీరే ఏది మంచో ఏది చెడో మాకు కొద్దిగా ఆ బుద్ధిని ఇవ్వండి, నిర్ణయం తీసుకునే బుద్ధిని ఇవ్వండి అని చెప్పి భగవంతుడికి ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో చేసి అప్పుడు భగవంతుడు ఎంపవర్ చేస్తాడు. ఎస్ యూ కెన్ గో హెడ్ అని, అంటే మీరు వెళ్ళొచ్చు, మీరు ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పి చెప్తానే కమిట్ అవుతారనమాట. అప్పుడు ఆ కమిట్ అయితే ఆ జీవితంలో ఏదైనా ఒక చిక్కు, ఏదైనా ప్రాబ్లం వచ్చినా లేకపోతే ఏదైనా సమస్య వచ్చినప్పుడు భగవంతుడు వెంట ఉంటాడు. ప్రాబ్లం రాదని కాదు, ప్రాబ్లం వస్తుంది, భగవంతుడు వెంట ఉంటాడు. అది చాలు కదా, భగవంతుడు వెంబడి ఉంటే చాలు కదా. సో ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో అలా అనమాట. ఏదైనా మనకు అందరికీ అయినా కూడా అంతే. సో మనకు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా మనము భగవంతుని ఆశ్రయించాలి. ఎప్పుడైతే భగవంతుని ఆశ్రయిస్తామో ఖచ్చితంగా మనము ఒక రైట్ మార్గంలోనే ఉంటామన్నమాట. లేకపోతే మనం తీసుకున్న నిర్ణయాలు ఏమవుతాయంటే తప్పు నిర్ణయాలు అవుతాయి అన్నమాట. అలా అప్పుడు ఏం చేశాడు, తీసుకొచ్చిన తర్వాత అది అయిపోయింది, దండనం చేసినారు. ఆ తర్వాత ఇంకా కృష్ణుడు ఏం చేయాలి? సరే అయిపోయింది, ఇంక కృష్ణుడు ఏం చేయాలి? బయలుదేరాలి. ఎక్కడి నుంచి? హస్తినాపురం నుంచి ద్వారకాకి వెళ్ళాలి. సో ఏం చేశాడు? రథం తీశారు. రథం తీసిన తర్వాత భగవంతుడు రథాన్ని అధిరోహించాడు. అధిరోహించిన తర్వాత అందరూ పాండవులంతా ఏడుస్తున్నారు. పాండవులంతా చుట్టుముట్టారు, రథం చుట్టుముట్టారు. అందులో అక్కడ అందరూ, ద్రౌపది ఉన్నారు, తర్వాత కుంతిమాత ఉన్నారు, తర్వాత పాండవులు అందరూ ఉన్నారు ఏడుస్తున్నారు. అందులో కుంతీదేవి ప్రార్థన చేస్తుంది, అయ్యా కృష్ణయ్య, ముందు మమ్మల్ని కాపాడావు, ఎప్పుడు ఎక్కడ ప్రాబ్లంలో ఉన్నా కూడా మమ్మల్ని కాపాడావు, ఇంతవరకు కాపాడుతూ వచ్చావు, నువ్వు ఇప్పుడు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతానంటే ఎలా అని చెప్పి కుంతిమాత ప్రే చేస్తూ ఉంది. అక్కడ ఆ సందర్భమే ఈ చాప్టర్. పరీక్షణ్ మహారాజును అక్కడ కాపాడుతాడు. తర్వాత కుంతిమాత ప్రేయర్స్ చేస్తుంది. ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇంకా ముందు వస్తాయి అన్నమాట. అంటే ఆ సందర్భము
ఈ చాప్టర్ మొదలవ్వడానికి. అయితే ప్రే చేస్తున్నారు. ఆహ్, ఆహ్, ఇప్పుడు చూడండి, అలా ప్రే చేసిన తర్వాత కృష్ణుడు ఊరుకుంటారా ఇంకా? ఏడుస్తున్నారు. సరే, ఏడుస్తున్నారు. అందరిని వదిలిపెట్టేసి వెళ్ళిపోతే ఆహ్, ఏంటి మా పరిస్థితి ఏంటి? అని కుంతీమాత అడుగుతది. అడిగినప్పుడు అప్పుడు జస్ట్ యుద్ధం అయిపోయి ఉంటది. ఇంగంతే ఎంబడి బయలుదేరాలని అనుకుంటాడనమాట. ఎంబడి పోయి అశ్వత్థామని తీసుకొస్తారు, కట్టేస్తారు. అయిపోతుంది. అయిపోతేనే ఇంకా బయలుదేరతారు ఎంబడి. సో, ఆ కురుక్షేత్రం చూస్తే కురుక్షేత్రం మొత్తం అంతా శవాలు అంతా చనిపోయి ఉంటారు కదా! వాళ్ళకి చనిపోయిన వాళ్ళకి శ్రాద్ధ కర్మ చేస్తారు కదా! అది చెయ్యాలి. సో, ఇవన్నీ చేయాలన్నప్పుడు వీళ్ళు బాధపడుతూ ఉంటారనమాట. సో, బాధపడుతూ ఉంటారు. అప్పుడు ఏం చేస్తారంటే సరే అని చెప్పి కృష్ణుడు ఆలోచిస్తుంటాడనమాట. ఆలోచిస్తూ ఆగిపోతాడు. ఆగిపోయిన తర్వాత వీళ్ళంతా ఏం చేస్తారంటే కృష్ణుడు బయలుదేరాడనమాట. బయలుదేరాడు. అప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారంటే గంగా నది ఒడ్డుకి వెళ్ళి అక్కడ స్నానం ఆచరించి ఆ చనిపోయిన వాళ్ళ కోసం అందరికీ పిండ ప్రదానం చేస్తారు. సో, ఆ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవన్నీ చేస్తారు. చేసి వచ్చి ఒడ్డున కూర్చుంటారనమాట. కూర్చొని మళ్ళీ ఏడుస్తూ ఉంటారనమాట. ఏడుస్తూ ఉంటారు. ఏడుస్తూ ఉంటే అప్పుడు ఆహ్, కృష్ణుడు ఆలోచిస్తాడు. ఆలోచించి ఆహ్, ఏం జేయాలి ఇప్పుడు? ఏడ్చేటప్పుడు ఎవరో ఒకరు ఓదార్చాలి. సో, అలా ఓదార్చడం కోసము భగవంతుడు ఎంటర్ అవుతాడనమాట. భగవంతుడు ఎంటర్ అయ్యి, "నాయనా, మీరు చేస్తున్న పనేంటి? హ్మ్. ఏడుస్తున్నారు. ఎవరి కోసం ఏడుస్తున్నారు? చీమ కూడా తలపెట్టనటువంటి ఓ వ్యక్తి ఉన్నాడిక్కడ. అవునా? ఆ వ్యక్తి కోసం ఏడ్చండి. ఎవరా వ్యక్తి? ధర్మరాజు. ఒక్కరు గూడా శత్రువు లేరాయనకి. అందుకే ఆయనకి పేరేం పేరు? అజాతశత్రువు. అలాంటి వ్యక్తి కోసం మీరు ఏడవండి. మీరేం జేస్తున్నారు? ఇప్పుడు చూడండి, ఒక చీమ కూడా హాని తలపెట్టినటువంటి వ్యక్తి తర్వాత ఒక్కరిని గూడా అన్ ఎ ఎవరైనా ధర్మరాజుని యుధిష్ఠిర మహారాజుని శత్రువు అని భావించినా కూడా ఈయన మిత్రుడుగా భావించేవాడు. అలాంటి వ్యక్తికి మీరు అలాంటి వ్యక్తి గురించి మీరు ఏడవకుండా ఎవరి కోసం ఏడుస్తున్నారు? ఆ! దుర్యోధనుడి కోసం ఏడుస్తున్నారు. కౌరవుల కోసం ఏడుస్తున్నారు. వాళ్ళు చేసింద ఏంటి? అలాంటి వ్యక్తి ఇప్పుడు ఈళ్ళంతా ఏం చేసినారు? అలాంటి వ్యక్తి దగ్గర నుంచి ఈ కౌరవులు ఏం చేసినారు తెలుసా? ఆ! అంత అమాయకుడిని, అంత మంచి వ్యక్తి దగ్గర నుంచి ఆస్తిని లాక్కునేశారు. హ్మ్. రాజ్యాన్ని తీసేసుకున్నారు. తీసేసుకున్నారు. వాళ్ళని అరణ్యాలకు పంపించేశారు. ఇలాంటి దుర్మార్గుడి కోసమా మీరు ఏడుస్తున్నారు? అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడనమాట. ఇదొకటి చెప్తున్నాడు. ఒకటి, ఎవరికీ ఏ హాని తలపెట్టకుండా, ఏ శత్రువు లేకుండా ఉన్నటువంటి వ్యక్తి కోసం ఏడవకుండా, అన్ని దుర్మార్గ పనులు చేసినటువంటి వ్యక్తుల కోసం మీరు ఏడుస్తున్నారు. మా బంధువులని ఏడుస్తున్నారు. ఇదొకటి చెప్పాడు. రెండోది, నిండు సభలో దుర్మార్గులైనటువంటి వీళ్ళు ద్రౌపది మాతని జుట్టు పట్టుకొని అవమానించాడు. వస్త్రాభరణం వస్త్రాన్ని తీయడానికి వీళ్ళు ఈ దుశ్శాసనుడు ప్రయత్నించాడు. ఎంత అవమానం చేశాడు చూడండి ఆ నిండు సభలో. ఎంతోమంది ఉన్నారు అక్కడ. వీళ్ళందరినీ కూడా నేను ఇప్పుడు కాదు, ఎప్పుడైతే అవమానించారో అప్పుడే వాళ్ళని చంపేశాను. కాలం గతిహి, కాల రూపంలో అప్పుడే నిర్ణయించేశాను. నువ్వు ఓన్లీ నిమిత్త మాత్రుడివి. నువ్వేం చేయాల్సిన పని లేదు ఇక్కడ ఆ యుద్ధం చేసేటప్పుడు. ఆ యుద్ధంలో నువ్వు జస్ట్ ఒక నిమిత్త మాత్రుడివే. నువ్వేమి చేయలేదు. అంత నేను చేశాను అని చెప్పి ఎందుకు బాధపడుతున్నారు? ఎందుకు ఏడుస్తున్నారు?
ఒక మంచి పని చేసినటువంటి వాడి కోసం ఏడువు ఆ, అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు అనమాట. అంత అవమానం చేసినటువంటి ఒక స్త్రీని అవమానం చేసినటువంటి వ్యక్తి గురించి నువ్వు ఏడుస్తున్నావు. సో ఇది తప్పు, అలా అది కాదు అని చెప్పి ఆ, కృష్ణుడు వీళ్ళకి చెప్తున్నాడు, ఓదారుస్తున్నాడు అనమాట. అయితే ఇప్పుడు ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది ఈ ఇప్పుడు చూడండి, మనము దేని గురించి ఏడవాలి, ఎవరి గురించి ఏడవాలి, ఎందుకోసం ఏడవాలి, ఇది మనం అర్థం చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు భగవంతుడు ఆ, ఎంత కరుణామయుడు అంటే ఎప్పుడు ఎలా మనకి మేలు చేస్తాడో మన ఊహ కూడా అందదు, అంత సహాయం చేస్తాడు. ఇప్పుడు మనం ఒక 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 విషయాన్ని అబ్జర్వ్ చేస్తే ఈ ఈ ఇప్పుడు పాండవులు ఉన్నారు కదా, ఈ కురువంశం ఉంది కదా, ఈ ఈ కురువంశము ఎక్కడి నుంచి వచ్చింది? ఈ భరత భూమిని, ఈ భరత ఖండాన్ని భరత మహారాజు పరిపాలించాడు. అంత గొప్ప రాజు, ఆ కుటుంబంలో మీరు వచ్చారు. ఆయన వెళ్ళిపోయినాడని ఏడవండి, అది ఏడవట్లే. ఇంకా కురు కురు అనే రాజు, ఇప్పుడు ఈ కురు వంశం ఎక్కడి నుంచి వచ్చింది, పేరు ఎట్లా వచ్చింది? కురు అనే రాజు ఈ కురుక్షేత్ర స్థలంలో గొప్ప యజ్ఞాలు ఆచరించాడు. చాలా చాలా గొప్ప యజ్ఞాలు ఆ, చేశాడు అక్కడ. దేవతలే వచ్చి ఆ యజ్ఞాలను చూసేవాళ్ళు. అంత గొప్ప యజ్ఞాలను చేసినటువంటి కురు రాజు వెళ్ళిపోయాడని ఏడవండి. అంతేగాని ఇట్లాంటి దుర్మార్గ పనులు చేసినటువంటి వ్యక్తుల కోసము ఏడవకూడదు అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు. నాయనా, ఈ కలియుగంలో ఈ కలియుగంలో వ్యక్తులు అలాంటి లక్షణాలు కలిగి ఉంటారు. ఇప్పుడు చూడండి, మనం కూడా ఏడుస్తాం. దేనికోసం ఏడుస్తాము? ఆ? నాకు ఒక మంచి ఇల్లు లేదని, ఒక మంచి కార్ లేదని, ఒక మంచి భార్య లేదని, లేకపోతే ఒక మంచి భర్త లేరని, లేకపోతే ఒక మంచి తెలివితేటలు లేవని, లేకపోతే ఉమ్, నేను చెప్పినట్టు అందరూ వినట్లేదని, దానికోసం ఏడుస్తాం. ఇప్పుడు జనరల్గా మన భావన ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు నేను చెప్పింది అందరూ వినాలి, ఇది నా భావన, దానికోసం నేను ఏడుస్తున్నాను. సో అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అదనమాట. సో వీటి కోసం మనం ఏడుస్తున్నాం. మనం ఏడవాల్సింది దేనికోసము? చూడండి, భగవంతుడు ఎంత కరుణామయుడో, ఒక గొప్ప గిఫ్ట్ని మనకి ఇచ్చారు భగవంతుడు. ఏంటి ఆ గిఫ్ట్? సపోజ్ ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి ఆ, ఒక మంచి గిఫ్ట్ ఇచ్చాడు అనుకుందాం. మన బర్త్డేకో, మ్యారేజ్ డేకో ఏదో ఒకటి ఇచ్చినారు అనుకుందాం. అది ఆ వ్యక్తి నుంచి గిఫ్ట్ తీసుకొని దాన్ని నేను జస్ట్ ఓపెన్ చేసి చూడకుండా, దాని గురించి పట్టించుకోకుండా పక్కన పెట్టేశాను అనుకోండి. ఆ వ్యక్తి ఏమనుకుంటాడు? ఖచ్చితంగా బాధపడతాడా లేదా? ఖచ్చితంగా బాధపడతాడు. సో బాధపడతాడు, ఎందుకంటే దాని గురించి మనము పట్టించుకోవట్లేదు. అయితే ఇక్కడ భగవంతుడు ఎలాంటి గిఫ్ట్ని ఇచ్చాడు అంటే మనకి, ఈ జీవితం యొక్క పర్పస్ ఏంటి అని తెలుసుకోవడం కోసము మనకి ఒక గిఫ్ట్ని ఇచ్చాడు. ఈ హ్యూమన్ లైఫ్, ఎన్నో ఎన్నో జంతువులు, పక్షులు, క్రిమికీటకాలు, చెట్లు, చేమలు, ఎన్నో జీవరాశులు ఉన్నప్పటికీ ఈ మానవ జన్మ ఎంతో ఉన్నతమైనది అని తెలియజెప్పడం కోసము ఒక మంచి గిఫ్ట్ ఇచ్చాడు. ఏంటి ఆ గిఫ్ట్? చూస్తే శ్రీమద్ భాగవతం. అవునా? ఈ శ్రీమద్ భాగవతాన్ని మనకు ఇచ్చాడు.
ఎప్పుడైనా మనము ఆ, నాకు శ్రీమద్ భాగవతం లేదు, నా దగ్గర భగవద్గీత లేదని ఏడ్చిన సందర్భాలు ఉన్నాయా? ఎవ్వరు ఏడవరు. ఎవరు ఏడవరు. కానీ ఒక ఇల్లు లేదని ఏడుస్తారు, ఒక కారు లేదని ఏడుస్తారు, లేకపోతే ఒక అదే రకరకాలు అనుకోండి. సో వ్యక్తులు ఇలా ఉంటారు. అందుకని భగవంతుడు చాలా దయతో ఆ శ్రీమద్ భాగవతాన్ని మనకి ఇచ్చారు. అంత గొప్ప గిఫ్ట్ అన్నమాట. ఆ గిఫ్ట్ కోసం ఏడవండి. తర్వాత ఇప్పుడు ఈ శ్రీమద్ భాగవతం అనేది ఇచ్చేటప్పుడు భగవంతుడు ఎలాగ ఇచ్చాడు తెలుసా? ఎంత ఆ, ఎంత ఆనందంతో, ఎంత దయతోటి శ్రీమద్ భాగవతాన్ని ఇచ్చాడు. ఏ రూపంలో? వ్యాసదేవ రూపంలో వచ్చి భగవంతుడు, సాక్షాత్తు భగవంతుడే వ్యాసదేవుడి యొక్క అవతారం తీసుకొని ఆ అవతార రూపంలో వచ్చి శ్రీమద్ భాగవతాన్ని ఇచ్చాడు. అరే, ఈ కలియుగంలో జీవులందరూ కూడా చాలా ఇబ్బందులు పడతారు. సో ఇది ఇస్తే కనీసం దాన్ని దాన్ని చదివి దాని గురించి తెలుసుకొని అర్థం చేసుకొని సో మళ్ళీ తిరిగి నా ధామానికి వచ్చేస్తారు. లేకపోతే ఇది ఇవ్వకపోతే వాళ్ళ పరిస్థితి ఏమైపోతుందని అలాంటి సంతోషంతో శ్రీమద్ భాగవతాన్ని మనకి ఇచ్చాడు. అలాగ భగవంతుడు ఆలోచించాడంట. చూడండి ఎంత ఎంత ఆనందపడుతున్నాడు చూడండి. అంటే ఆ గిఫ్ట్ని ఇచ్చి మనల్ని భగవద్ధామానికి చేర్చడం కోసం. చూడండి ఎంత ఎంత అద్భుతమైనటువంటి విషయం చెప్పండి అది. సో అలాగా అంత ఆనందపడుతూ శ్రీమద్ భాగవతాన్ని మనకి ఇచ్చారు. దానికోసం మనం ఏడవాలి, కానీ దానికోసం మనం ఏడవట్లేదు. సో ఇది మనము అర్థం చేసుకోవాలి. సో శ్రీమద్ భాగవతం ఎంత ఆ, ఆమ్, ఎంత మేలు చేస్తుంది మనకి. ఈ జీవితం యొక్క గమ్యం ఏంటి? ఈ జీవితం యొక్క ఆమ్, ఆ, ఈ జీవితాన్ని మనం ఎలా సార్థకత చేసుకోవాలి అన్న దాని గురించి మనకు శ్రీమద్ భాగవతము మనకి జ్ఞానాన్ని ఇస్తుంది. సో ఆ జ్ఞానం వచ్చిందంటే మనము భగవంతుని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి మనకి భగవంతుడు శ్రీమద్ భాగవతాన్ని మనకిచ్చాడు. సో దానికోసం మనము ఏడవాలి. సో మంచి గొప్ప వాళ్ళ కోసం మనం ఏడవాలి తప్ప సో ఆ, ఎవరైతే తప్పుడు పని చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ కోసం మనము ఏడవకూడదు అని చెప్పి భగవంతుడు ఇక్కడ ఓదారుస్తున్నాడు. ఏదది? 4వ శ్లోకంలో. సో 4వ శ్లోకంలో నది ఒడ్డున కూర్చొని వాళ్ళంతా ఏడుస్తుంటే వాళ్ళని భగవంతుడే డైరెక్ట్గా ఓదారుస్తున్నాడు అనమాట. సో అది 4వ శ్లోకంలో. తర్వాత 5వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? 5వ శ్లోకంలో ఈ 5 మందిని రక్షించాలి. ఎవరైతే రాజు ఉంటారో వాళ్ళు 5 మందిని రక్షించాలి. ఒకటి బ్రాహ్మణులు, రెండోది గోవులు, బ్రాహ్మణులు, గోరక్షణ, మూడోది స్త్రీలు, తర్వాత పిల్లలు, తర్వాత వృద్ధులు. ఈ 5 మందిని రక్షించాలి అని ఈ 5వ శ్లోకంలో చెప్తున్నాడు. అయితే బ్రాహ్మణులను ఎందుకు రక్షించాలి అన్నది చెప్పారు. సో బ్రాహ్మణులు ఎందుకు రక్షించాలి? బ్రాహ్మణులు మనకి భగవంతుడి గురించి ఆ భగవంతుడి యొక్క జ్ఞానం గురించి మనకి అర్థమయ్యేలాగా వాళ్ళు చదివి వాళ్ళు అర్థం చేసుకొని, అంటే వాళ్ళ ముందు ఆచార్యుల నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే తెలుసుకొని దాన్ని మనకి చక్కగా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. చాలా చక్కగా వివరిస్తారు వాళ్ళు. అప్పుడు అది మనకు అర్థమవుతుంది. జనరల్గా చెప్పండి, ఈ శ్రీమద్ భాగవతం కానీ భగవద్గీత కానీ ఇది వేదం యొక్క సారము. కానీ వేదాలు మనకు అర్థమవుతాయా? అసలు అర్థం అవ్వవు. కానీ మనకు ఇంకొకరు ఎక్స్ప్లెయిన్ చేయాలి, అవునా కదా? సో వేదాలు మనకు అర్థం అవ్వాలి అంటే మనకు అర్థం అవ్వదు. కాబట్టి మనం బద్ధజీవులం, కాబట్టి మనకు అంత శక్తి లేదు. కాబట్టి మనం ఏం చేయాలి? మనము ఉన్నతమైన వాళ్ళని ఆశ్రయించాలి.
అప్పుడు ఆ బ్రాహ్మణులు ఏం చేస్తారు, మనకు భగవంతుడి గురించి వివరిస్తారనమాట. వివరణ చేస్తారు. అప్పుడు మనకు ఆ భగవంతుడి మీద నమ్మకం కలుగుతుంది. సో అప్పుడు మనము భగవంతుడి యొక్క కృపకి పాత్రలు అవడానికి అవకాశం దొరుకుతుంది. లేకపోతే ఎట్లా ఉంటుంది చెప్పండి? లేదు. సో అందుకోసమని బ్రాహ్మణుల్ని రక్షించాలి. తర్వాత ఆ, గోవుల్ని రక్షించాలి. ఎందుకు గోవుల్ని రక్షించాలి? గోవుల్ని ఎందుకు రక్షించాలి అంటే మనకు క్లియర్గా చెప్పారు. ఏమని చెప్తున్నారు అంటే, ఎవరైతే ఈ ఆ, దేశీ ఆవు అంటారు కదా, నాటి ఆవు అంటారు కదా, ఆ ఆవు యొక్క పాలు తాగుతారో, ఆ ఆ ఆవు యొక్క పాలు అనేది ఎలా మనిషిని ఆమ్, ఒక ఉన్నత స్థాయికి చేరుస్తుంది అంటే, ఇప్పుడు ఏదైతే మనం అనుకుంటాం కదా, జ్ఞాపక శక్తి కానీ కొన్ని మర్చిపోతుంటాం మనం. ఆ జ్ఞాపక శక్తి సరిగ్గా ఉండడం కానీ, తర్వాత మన యొక్క తెలివితేటలు పెరగడం కానీ, భగవంతుడి గురించి నేను తెలుసుకోవాలన్న భావన రావడం కానీ, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయనుకుంటున్నారు? ఇప్పుడు చూడండి, ఇక్కడ చాలామంది మనకి ఆన్లైన్ క్లాస్ భగవంతుడి గురించి వినడానికి జాయిన్ అయ్యారు. మీకు మన అందరికీ కూడా ఆ ఆ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది భగవంతుడి గురించి వినాలి అదని? ఎప్పుడో ఒకసారి ఇంతకుముందు మనము మనము పల్లెటూర్లలో ఉండేవాళ్ళము, అవునా? అప్పుడు పల్లెటూరులో ప్రతి ఒక్కరింట్లోనూ ఏ ఇంట్లోనూ గోవు లేకుండా ఉండేది కాదు. అందుకే చూడండి, పల్లెటూర్లలో అప్పుడు మన పెద్దలు, వాళ్ళకి చదువు రాదు వాళ్ళకి. కానీ వాళ్ళకి ఎలా ఎలా ఉండేది తెలుసా? వాళ్ళ పూర్వీకుల నుంచి భగవంతుడి గురించి వినేవాళ్ళు, దాన్ని మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి చెప్పేవాళ్ళు. వాళ్ళకు చదవడం రాదు, అయినా కూడా భగవంతుడి గురించి మళ్ళీ చర్చించేవాళ్ళు. ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? కారణం గోవు పాలు తాగడం వల్ల. ప్రతి ఇంట్లోనూ గోవులు ఉండేటివి, గోవు పాలు తాగేవాళ్ళు, తర్వాత నెయ్యి తినేవాళ్ళు, ఇవన్నీ తినేవాళ్ళు. కాబట్టి వాళ్లకు ఆ తెలివి, విన్నది విన్నట్టుగా మళ్ళీ వేరే నెక్స్ట్ జనరేషన్కి, తర్వాత తరాల వాళ్ళకి దాని గురించి చర్చించేవాళ్ళు, ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, వివరణ చేసేవాళ్ళు మన పూర్వీకులు పెద్దవాళ్ళు. కారణం ఆ గోవు యొక్క పాలు తాగడం వల్ల. మంచిగా చాలా చక్కగా నాకు బాగా గుర్తు, నేను చిన్నగా ఉన్నప్పుడు మా అంటే తాతగారు వాళ్ళందరూ కూడా సాయంత్రం అయ్యేసరికి అందరూ ఒక ఊర్లో ఒక చెట్టు, అంటే ఒక చెట్టు కింద ఒక అరువులాగా వేసి ఉంటారు, అక్కడ అందరూ కూర్చొని దాని గురించి ఆ, భగవంతుడి గురించి చర్చించేవాళ్ళు, రామాయణం గురించి చెప్పేవాళ్ళు, మహాభారతం గురించి చెప్పేవాళ్ళు, కథలు చెప్పేవాళ్ళు. ఎంత అద్భుతంగా ఉండేది తెలుసా? కానీ ఈ రోజుల్లో పల్లెటూరుకు పోతే ఒకరొకరు మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకు? కారణం ఏంటి? గోవుల్ని పెంచకపోవడం, గోవుల్ని సంరక్షించకపోవడం. ఎప్పుడైతే గోవుల్ని సంరక్షణ గో సంరక్షణ లేదో ఇలాంటి పరిణామాలు దారితీస్తాయి. ఏమైపోతుంది? తెలివి అనేది, బుద్ధి అనేది క్షీణించిపోతుంది, అవునా? తర్వాత ఆ, జ్ఞాపక శక్తి అనేది తగ్గిపోతుంది. దాంతోపాటు ఎప్పుడైతే తెలివి, జ్ఞాపక శక్తి తగ్గిపోతుందో ఆయుష్ తగ్గిపోతుంది, వయసు ఆ, త్వరగా చనిపోతారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? గో సంరక్షణ లేకపోవడం వల్ల, గోవుల్ని రక్షించకపోవడం వల్ల. అందుకే నిజంగా చూడండి, ఎంత మనం ఎంత అదృష్టవంతులమో నిజంగా అసలు ఊహ కూడా అందదు మనకి. ఎందుకు తెలుసా? అలాంటి సంస్థని ఏర్పాటు చేసినటువంటి ప్రభుపాదుల వారికి ఎంత రుణపడి ఉన్నామో మనం. ఈ ఇస్కాన్ స్థాపించడం వల్ల మనకు ఎన్నో రకాలుగా, దాదాపుగా చాలా టెంపుల్స్లో గోశాలలు ఉన్నాయి, గోవుల్ని రక్షిస్తున్నారు. ఆ స్ఫూర్తి అనేది వేరే వాళ్ళకు కూడా కలిగి, అది చూసి వేరే వాళ్ళు కూడా ముందుకొచ్చి కొన్ని గోశాలలు ఏర్పాటు చేశారు. చూడండి, ప్రభుపాదు వారు ఏర్పాటు చేసినటువంటి ఆ సంస్థ వల్ల ఇతరులు కూడా స్ఫూర్తి కలిగి, దానివల్ల గోశాలల్ని చాలా వరకు ఏర్పాటు చేశారు ఎంతోమంది.
చూడండి, అంటే గోరక్షణ జరుగుతుందా లేదా? కొంతవరకు మేబీ అంత చేయలేకపోవచ్చు, కానీ కొంత జరుగుతుంది. సో ఎవరెవరికైతే అవకాశం ఉంటుందో దయవుంచి ఈ ప్యాకెట్ పాలు మానేయండి. ప్యాకెట్ పాలు కొనకండి. అయితే మనకి నాటు ఆవు పాలు మనకి ఎక్కడైతే గోశాలలు ఉంటాయి, కొంచెం కాస్ట్ ఎక్కువైనా కొంత సమయం తీసుకొని అయినా కూడా అవి తీసుకొని తాగండి. మీ పిల్లలకి ఇప్పించండి. కాస్ట్ ఎక్కువే. మనం వేరే వాటికి పనికి మాలిన వాటికి కాస్ట్ పెడతాం. బట్టలకని, చెప్పులకని, లేకపోతే హెయిర్ స్టైల్స్ కని, లేకపోతే ఇంకా వేరే ఎన్నో రకరకాలు ఉన్నాయి. వీటికి అన్నిటికీ ఎన్నో రకాలుగా ఆ, డబ్బులు ఖర్చు చేస్తాం. అవునా? వాటికంటే ఈ జస్ట్ పాలు, అంటే నాటు ఆవు పాలు, అవి తీసుకొని పిల్లలకి ఇవ్వండి. ఒక మంచి జ్ఞానవంతులు అవుతారు పిల్లలు. సో కాబట్టి ఆ, గోవుల్ని సంరక్షించడం వల్ల జ్ఞానం వస్తుంది. గో ఆ, ఆవు పాలు తాగడం వల్ల జ్ఞానం వృద్ధి అవుతుంది. చూడండి ఎంత గొప్పది చూడండి ఆ గోమాత. అందుకే భగవంతుడికి, కృష్ణుడికి గోవులంటే చాలా ఇష్టం. చెప్పండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆ గోవు ఏం చేస్తా తెలుసా? మనం మనకు పనికిరానటువంటి వస్తువులు, కూరగాయలు కానీ ఏదైతే గోవు తీసుకుంటుందో అవన్నీ పుచ్చిపోయినటివి, కుళ్ళిపోయినటివి, పనికిరానేటివన్నీ మనం పడేస్తే అది ఆహారంగా తీసుకుంటుంది. దాన్ని, ఆ చెత్తా చెదారాన్ని ఇప్పుడు గడ్డి మేస్తుంది. అది దేనికైనా మనకు ఉపయోగపడుతుందా? దేనికి ఉపయోగపడినటువంటి గడ్డి తిని, దేనికి మనకు పనికిరానటువంటి కూరగాయలు పడేస్తే అది తిని, దాన్ని, ఆ తిన్న ఆహారాన్ని ప్యూరిఫై చేసి, ఏం టెక్నాలజీ ఉంది చెప్పండి? ఎంత 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 అద్భుతమైనటువంటి టెక్నాలజీ భగవంతుడు క్రియేట్ చేశారు చెప్పండి లోపల. ఆ గోవు యొక్క శరీరం లోపల అంత అద్భుతమైనటువంటి టెక్నాలజీని పెట్టాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. దాన్ని ఆ అవసరమైన అనవసరమైనటువంటి దాన్ని తీసుకొని తిని, దాన్ని ప్యూరిఫై చేసి ఒక స్వచ్ఛమైనటువంటి పాలని మనకు ఇస్తుంది. అంటే ఎంత గొప్ప క్రియ, ఎంత గొప్ప పని ఆ గోవు చేస్తుంది. అలాంటి దాన్ని సంహరిస్తున్నారు. సో అలా అందుకని భగవంతుడికి గో అంటే అంత ఇష్టం. సో కాబట్టి మనము ఆ గోవు యొక్క పాలు ఎప్పుడైతే మనం తీసుకుంటామో మన యొక్క అన్నీ కూడా ఆరోగ్యంగా ఉంటాం. ఒకటి, మన ఆరోగ్యం కూడా ప్యూరిఫై అవుతుంది, రోగాలు రావు. అందుకే ప్రభుపాద వారు చెప్తారు, ప్రతిరోజు కృష్ణా బుక్ చదివి ఒక గ్లాస్ పాలు తాగి పడుకోండి, మీరు భగవద్ధామ వెళ్ళిపోతారని. ఏంటి అసలు చూడండి, కృష్ణా బుక్ చదివి రోజు ఒక గ్లాసుడు పాలు తాగితే భగవద్ధామ వెళ్ళిపోతాం. వైకుంఠానికి వెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది, మార్గం దొరుకుతుంది అంట. వెళ్ళిపోతామంటే ఆ లైఫ్లో ఏదో చక్కగా డైరెక్ట్గా వెళ్ళిపోతామని కాదు. అక్కడ భగవద్ధామానికి వెళ్ళిపోవడానికి ఒక మార్గం ఏర్పడిపోద్ది. ఆ లైఫ్ కాదు, ఇంకొక లైఫ్లో ఒక డివోట్ ఇంట్లో మళ్ళీ భగవంతుడు ఏర్పాటు చేసి ఆ చిన్న పిల్లవాడి నుంచే, పిల్లప్పటి నుంచే ఏం చేస్తారు, భగవంతుడి యొక్క నామాన్ని జపించి ఆ జన్మలో భగవద్ధామానికి వెళ్ళిపోతారు. ఇది దాని అర్థం. అంటే ఒక అంటే కృష్ణా బుక్ చదివి ఒక గ్లాస్ పాలు తాగితే మనం భగవద్ధామం వెళ్ళిపోతామంటే దాని అర్థం ఏంటంటే భగవంతుడి ధామానికి వెళ్ళడానికి మనకు మార్గము రెడీ అయిపోయింది. కాకపోతే ఈ జన్మలో అనే కాదు, ఎందుకంటే నామజపం చేయాలి, ప్యూరిఫై అవ్వాలి కదా. సో మార్గం రెడీ అయిపోతుంది, చాలు కదా. ఈ జన్మ కాకపోతే ఇంకో 10 జన్మల కన్నా వెళ్ళిపోతాం కదా. అది చాలా ఇంపార్టెంట్. సో భగవద్ధామానికి వెళ్ళిపోవడానికి మార్గం రెడీ అయిపోయింది, అది చాలు. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మనం అర్థం చేసుకోవాలి. అక్కడ గోవుల్ని రక్షించాలి. తర్వాత మూడోది స్త్రీలు. స్త్రీలని సంరక్షించాలి. ఎందుకు స్త్రీలని సంరక్షించాలి అంటే ఒక కుటుంబాన్ని చక్కగా పోషణ చేస్తుంది స్త్రీ. ఇప్పుడు ఆ స్త్రీ రక్షించబడలేదనుకోండి, కుటుంబము
అస్తవ్యస్తమైపోతుంది, చిన్నాభిన్నమైపోతుంది. సో అందుకోసమని స్త్రీని రక్షించాలి. ఒక మంచి సమాజాన్ని తయారు చేస్తుంది స్త్రీ. అవునా? అందుకని స్త్రీని గౌరవించాలి. ఇప్పుడు సమాజం సరిగ్గా లేదనుకోండి, ఆ ప్రాబ్లం మళ్ళీ మనకి తిరిగి వస్తుంది. దానికి కారణం ఎవరు? తల్లే కదా. సో అట్లా. సో అందుకని స్త్రీలని రక్షించాలి. తర్వాత పిల్లల్ని రక్షించాలి. ఎందుకు పిల్లల్ని రక్షించాలి? ఎందుకంటే సో ఆ పిల్లలు ఎప్పుడైతే గోవులు రక్షిస్తారో, ఆ గోవు యొక్క పాలు పిల్లలు తీసుకుంటారో, వాళ్ళకి ఒక మంచి జ్ఞానం వచ్చి ఒక ఒక అంటే ఆ కుటుంబాన్ని ఉద్ధరించే వ్యక్తిగా తయారవుతాడు ఆ పిల్లలు. అంటే భగవంతుడి యొక్క భక్తిని స్వీకరిస్తారు పిల్లలు. అందుకని వాళ్ళని రక్షించాలి. చూడండి, ఇప్పుడు ఆ పిల్లలు ఆ కుటుంబంలో సపోజ్ పెద్దలు ఉన్నారనుకోండి, భక్తి మార్గంలో రాలేదు ఫర్ ఎగ్జాంపుల్. అదే నువ్వు పిల్లల్ని రక్షించావనుకోండి, ఆ పిల్లలు ఎక్కడో ఒక దగ్గర భగవంతుడి యొక్క భక్తుల యొక్క సాంగత్యం దొరికిందనుకోండి, ఆ సాంగత్యం వల్ల ఈ పిల్లవాడు ఏం చేస్తాడు? ఆ కుటుంబాన్ని జనరేషన్ని ఉద్ధరిస్తాడు. అందుకని పిల్లల్ని రక్షించాలి. అర్థమవుతుందా? ఏదో పిల్లోని రక్షించాలి ఎందుకంటే మంచిగా చదవాలి, మంచి ఉద్యోగం రావాలి, మంచి డబ్బులు సంపాదించాలి, మంచి బిల్డింగ్ కావాలి, మంచి కారు కావాలి, ఇది కాదు. అవి మినిమం నీడ్స్ కావాలి, బ్రతకడానికి, లివింగ్కి, ఉండడానికి కావాలి. ఎంతవరకు అవసరం అంతవరకే చాలు. కానీ భగవంతుడి యొక్క మార్గాన్ని మనకు పిల్లలు తీసుకున్నారనుకోండి, సో ఆ కుటుంబం తరాలు తరాలు తరించిపోతాయి. సో అందుకని పిల్లల్ని మనం రక్షించాలి. తర్వాత వృద్ధులు. సో ఆ వృద్ధుల్ని ఎందుకు రక్షించాలి? వృద్ధుల్ని ఎందుకు రక్షించాలి అంటే వాళ్ళు నెక్స్ట్ ఇప్పుడు చనిపోతారు. ఆ చనిపోయిన తర్వాత వాళ్ళు ఒక ఉన్నతమైనటువంటి శరీరాన్ని పొందడానికి మనం వృద్ధుల్ని ఇక్కడ జాగ్రత్తగా కాపాడాలి. వృద్ధుల్ని వదిలేసామనుకోండి, పూర్తిగా వదిలేసి ఇప్పుడు చూడండి, ఆ, ఈ అనాథాశ్రమాలని, వృద్ధాశ్రమాలని ఇవన్నీ వచ్చాయి. ఇవన్నీ ఎందుకు వచ్చాయో తర్వాత ఒక లాస్ట్లో కన్క్లూజన్ ఇస్తాను. ఇప్పుడు ఇక్కడ వృద్ధుల్ని ఆ, రక్షించడం వల్ల ఏమవుతుందంటే, జాగ్రత్తగా చూసుకొని వాళ్ళకొక ఏదైనా ఆ భగవంతుడి యొక్క నామం గురించి కానీ, భగవంతుడి యొక్క ఏవైతే లీలల గురించి ఎప్పుడైతే మనము అవి చెప్పుతూ వాళ్ళని రక్షిస్తామో, అప్పుడు వాళ్ళకి ఒక ఉన్నతమైనటువంటి శరీరం అనేది లభిస్తుంది. అంటే వాళ్ళని ఉద్ధరించిన వాళ్ళం అవుతాం కదా. వృద్ధుల్ని, ఒక జీవాత్మని మనం ఉద్ధరించిన వాళ్ళం అవుతాం. మనకి ఎట్లా కనిపిస్తుందంటే, ఈ ముసలోళ్ళు ఎప్పుడు చనిపోతే బాగుంటుందని అనిపిస్తుంది. కానీ వాళ్ళు భగవంతుడి యొక్క అంశలు. ఇక్కడ ఈ జన్మలో మనకి తాతనో అవ్వనో లాగా వచ్చారు, కానీ భగవంతుడి యొక్క అంశ వాళ్ళు. సో ఆ భావనతోటి మనం ఎప్పుడైతే వాళ్ళకి సేవ చేస్తామో, వాళ్ళకు ఒక ఉన్నతమైనటువంటి శరీరాన్ని భగవంతుడే ఏర్పాటు చేస్తాడు. మనం భగవంతుడి ప్రే చేయొచ్చు. అలా రక్షిస్తే ఆ జీవుడు భగవతం వెళ్ళిపోతాడు. ఆ క్రెడిట్ ఎవరిది? మందే కదా. అందుకని మనము వృద్ధుల్ని రక్షించాలి. అవునా? మనకి ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, బిగినింగ్లో ఒక పాయింట్ మెన్షన్ చేశారు ఈ శ్లోకంలో, ఎండింగ్లో ఇంకొక పాయింట్ మెన్షన్ చేశారు. బిగినింగ్లో ఏం చెప్పారంటే వర్ణాశ్రమ ధర్మము, ఎండింగ్లో ఏం చెప్పారంటే వర్ణ సంకరణ. ఏంటి డిఫరెన్స్ అంటే, వర్ణ ఆశ్రమం అంటే ఇక్కడ మనకి వర్ణ అండ్ ఆశ్రమం ఈ రెండు రకాలు ఉన్నాయి. ఈ వర్ణాలు వచ్చి 4 రకాలు, మళ్ళీ ఆశ్రమాలు వచ్చి 4 రకాలు. వర్ణ ఆశ్రమం చాలా అద్భుతమైనటువంటి సిస్టమ్ అనమాట ఇది. ఏంటది? వ్యవస్థ. సో వర్ణ ఏంటి? ఆ వర్ణాలు బ్రాహ్మణులు, ఇది కులంతో వచ్చేది కాదు, మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. బ్రాహ్మణులు, క్షత్రియులు, శూద్రులు, వైశ్యులు, శూద్రులు, వీళ్ళు 4 వర్ణాలు. వర్ణాలు అంటే అదేదో కులం ద్వారా బర్త్ ద్వారా నిర్ణయించింది కాదు, అది గుణాలను బట్టి. చాతుర్వర్ణం మయా సృష్టం, అది శ్లోకం ఉంది కదా, అందరూ చెప్తారు కదా. సో అంటే మనకి ఇక్కడ 4 వర్ణాలుగా, చాతుర్వర్ణ్యం 4 వర్ణాలుగా విభజించబడింది.
ఒకటి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు గుణాలను బట్టి. ఇంకొకటి ఆశ్రమాలు, సారీ, బ్రహ్మచర్య ఆశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. ఇలా ఈ ఈ నా ఈ నాలుగు వర్ణాలు, 4 ఆశ్రమాలు కలిపి వర్ణ ఆశ్రమం. ఈ వర్ణాశ్రమం మనకి ఎలా సహాయపడుతుందంటే భగవన్ భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళడానికి ఇవే మనకి ఆ, ఆ, ఆధారం. అందుకని వర్ణాశ్రమ ధర్మం ఫాలో చేయాలి మనం. ఎప్పుడైతే మనం వర్ణాశ్రమ ధర్మం పాటిస్తామో అప్పుడు మనము భగవద్ ధామానికి వెళ్ళడానికి మనకు ఒక మార్గం అనేది ఏర్పడుతుంది, ఎప్పుడైతే మనం వర్ణాశ్రమాన్ని పాటిస్తామో. తర్వాత లాస్ట్లో వర్ణ సంకరణ అంటున్నాడు. ఎందుకు వర్ణ సంకరణం అంటే, ఇప్పుడు చూడండి, ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఐదు ఐదు రకాలైన వ్యక్తుల్ని కాపాడాలని. అది వర్ణాశ్రమ ధర్మంలో భాగము. ఎప్పుడైతే మనం ఆ వర్ణాశ్రమ ధర్మాన్ని పాటిస్తామో అప్పుడు ఏమవుతుందంటే వర్ణ సంకరణ ఏర్పడదు. వర్ణ సంకరణ అంటే ఏంటంటే పాడైపోవడం. అందుకే అర్జునుడు కూడా భగవద్గీతలో కృష్ణుడికి చెప్తాడు, నేను యుద్ధం చేయను, వర్ణ సంకరణం ఏర్పడుతుంది, ఇప్పుడు నేను యుద్ధం చేస్తే అందరూ చనిపోతారు, చనిపోయిన తర్వాత ఆ యుద్ధంలో భర్తలంతా చనిపోతారు, భార్యలు ఉంటారు, వాళ్ళు మళ్ళీ ఇంకా వేరే పురుషుడితో సంబంధం పెట్టుకొని పిల్లల్ని కంటే ఆ పుట్టే పిల్లలు ఈ సమాజాన్ని పాడు చేసేటటువంటి పిల్లలు పుడతారు, అలాంటి వ్యక్తులు వస్తారు, దానివల్ల ఈ సమాజమే పాడైపోతుంది, అందుకని నేను యుద్ధం ఇట్లా చెప్తాడు కదా. సో వర్ణ సంకరణ అంటే ఒక మంచి గుణాలు కలిగినటువంటి వ్యక్తులు పుట్టరు. ఇప్పుడు చూడండి, మనం ఎప్పుడైతే గోవులను రక్షించి ఇవన్నీ మనం బ్రాహ్మణులు ఇవన్నీ చేస్తామో అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా వర్ణాశ్రమ ధర్మం ఫాలో చేయడం వల్ల వర్ణ సంకరణ అనేది ఉండదన్నమాట. ఇప్పుడు మనం చూస్తే ఈ కలియుగంలో చూడండి ఎలా ఉంది చెప్పండి. వర్ణ సంకరణ చాలా ఉన్నాయి. పెళ్లి చేసుకుంటారు, తర్వాత విడాకులు ఇచ్చేయడము, మళ్ళీ ఇంకొక పెళ్లి చేసుకోవడము, తర్వాత లేకపోతే ఆస్తుల కోసము ఇంట్లో వాళ్ళని కుటుంబాలను చంపేయడము. ఈ లక్షణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అక్కడేమన్నా పుట్టుకతో వచ్చేసినాయా? పుట్టాన్ని పుట్టేసి వచ్చినాడా? లేదు. ఎట్లా వచ్చాయంటే ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించకపోవడం వల్ల. ఆవు ఈ నాటు ఆవు యొక్క పాలు తాగకపోవడం వల్ల, ప్యాకెట్ పాలు, కెమికల్స్ అవి తీసుకోవడం వల్ల క్వాలిటీస్ తగ్గిపోతాయి, ఆయుష్ తగ్గిపోతుంది, వాళ్ళ యొక్క తెలివితేటలు తగ్గిపోతాయి, తర్వాత జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది, చెడు ఆలోచన వస్తాయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? కారణం వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించకపోవడం వల్ల. అందువల్ల మనకి ఈ సమాజం ఇలా తయారవుతుంది. వాళ్ళు అలా లవ్ మ్యారేజీలు చేసేసుకోవడము, తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వకపోవడము, వాళ్ళంతకు వాళ్ళే నిర్ణయించుకోవడము వాళ్ళ మ్యారేజెస్, ఇవన్నీ ఈ లక్షణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వర్ణాశ్రమ ధర్మం పాటించకపోవడం వల్ల ఆ లక్షణాలు వచ్చి వ్యక్తులు పాడైపోయి వాళ్ళు సమాజాన్ని పాడు చేసేవాళ్ళు లాగా తయారైపోతారనమాట, అలాంటి లక్షణాలు. సో కాబట్టి మనం అందరం అర్థం చేసుకోవాల్సింది వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించాలి. తర్వాత ఈ భగవంతుడి యొక్క నామజపాన్ని మనం నిజంగా అదృష్టవంతులం. అది ఎన్ని జన్మల్లో చేసుకున్న పుణ్యమో తెలియదు కానీ ప్రభుపాద యొక్క కృప, గురువుల యొక్క కృప, ఆచార్యుల యొక్క కృప, వాళ్ళ అందరి యొక్క కృప మనకు దొరికింది. మనము ఇస్కాన్లో వచ్చి పడ్డాం. కానీ ఇస్కాన్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టద్దు. అసలు అంత అద్భుతమైనటువంటి అవకాశం మనకు దొరికింది. చక్కగా సిన్సియర్గా సీరియస్గా ఈ లైఫ్లో చేసామంటే అయిపోయింది, ఇంకా భగవద్ధామానికి వెళ్ళిపోవడం గ్యారంటీ. అంత అద్భుతంగా ప్రభుపాద గారు ప్రామిస్ చేశారు. సో కాబట్టి దీన్ని మనం చక్కగా సీరియస్గా ఈ భగవంతుడి యొక్క నామాన్ని జపించి భగవంతుడు శ్రీమద్ భాగవతాన్ని మనకి అందించాడు, దాన్ని అర్థం చేసుకొని సో భగవద్ ధామానికి వెళ్ళడానికి మనము
జస్ట్ ఏంటంటే మనం సీరియస్గా చేయాలి. ఆ మార్గాన్ని మనం ఆ మార్గంలో ప్రయాణం చేయాలి. ఎప్పుడైతే అలా చేస్తామో ఖచ్చితంగా ఒకరోజు, ఈరోజు కాకపోవచ్చు, ఇంకొక లైఫ్ కావచ్చు, ఇంకో 10 లైఫ్స్ కావచ్చు, ఖచ్చితంగా భగవద్ధామం వెళ్ళిపోతాం. అదైతే కన్ఫామ్. సో కాబట్టి ఈ మార్గాన్ని మనం చేజార్చుకోకూడదు వచ్చిన అవకాశాన్ని. సో కాబట్టి చక్కగా మనం అందరము ఈ మార్గంలో ప్రయాణిద్దాము. సో నేను ఇక్కడ స్టాప్ చేస్తున్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ.